చాలా ఉంది. ఇచ్చిన తీర్పుల మీద కూడా సమీక్షలు చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఇంకా కూడా బయటకు రావాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. సరే, వస్తాను మీ దగ్గర. కృష్ణాంజనేయులు గారు, ఒక చిన్న డాక్యుమెంట్ పీసీఆర్ ఒక చిన్న డాక్యుమెంట్ ప్లే చేయండి. ఇప్పుడు నేను అడుగుతున్నది ఒకటి, విచారణ జోలికి నేను వెళ్ళట్లేదు, కోర్టుల జోలికి నేను వెళ్ళట్లేదు, కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అంశాలు. ఇప్పుడు పరకామణి కేసుకు సంబంధించి రవికుమార్ ఆస్తులు ఇవ్వాలి అంటే టీటీడీలో ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ఈ కేసు కోసం ఎందుకు పక్కన పెట్టారు, ఈ కేసు కోసం ఎందుకు రద్దు చేశారు, ఈ ఒక్క కేసు కోసమే మేము పక్కన పెడుతున్నాం అనేటువంటి పదాన్ని అక్కడ ఎందుకు వాడారు? నెంబర్ 1. ఇప్పుడు చూస్తున్నటువంటి డాక్యుమెంట్ మీరు నెయ్యి కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ నెయ్యి కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో వైవి సుబ్బారెడ్డి గారే టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, ఆ నిర్ణయాల్లో టీటీడీ నెయ్యి అమ్మేటటువంటి, నెయ్యి ఇచ్చేటటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో అవి అసలు పాలు కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి ఒక క్లాజు పెట్టారు. అంటే అప్పుడు అంతకుముందు ఉన్నది ఇంత ప్రొక్యూర్ చేయాలని, కానీ ఇప్పుడు అవసరం లేదు అని చెప్పేసి దాన్ని తీసేసినటువంటి పరిస్థితి. కళ్ళ ముందు ఇక్కడ వైలేషన్స్ కనిపిస్తున్నాయి. ఈ వైలేషన్స్ మాట ఏంటి? కేసు తర్వాత చూద్దాం మనం. మీరు ఇవన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. ఇప్పుడు రాజు గారు, మీరు సమయం లేదు అనేటువంటి మాట ఏమిటి అంటే, ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మన కేసులను మనం క్లోజ్ చేసుకోవాలి అనేటువంటి సమయం లేదు అనేటువంటి మాట. ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే, టీటీడీ పాలక మండలి అప్పటి వరకు ఉన్నటువంటి రూల్స్ మొత్తాన్ని బ్రేక్ చేసి, ఎందుకు అని అంటే దేవుడి పేరుతో ఏవైనా ఆస్తులు ఇస్తే, ఇప్పుడు రాజుగారు మీకు నాకు మధ్య ఆస్తి వివాదం ఉంది, ఒక ఆస్తి వివాదం ఉంది కాబట్టి నేను తీసుకెళ్లిపోయి స్వామివారి పేరుతో రాసి ఇచ్చేసాను అనుకోండి, దాంట్లో కృష్ణాంజనేయులు గారు ఒక చిన్న కరెక్షన్. ఎలక్షన్ లేదు సార్, జూన్ 2023లో జరిగింది ఇది. ఎలక్షన్స్ మనకు కంప్లీట్ అయింది ఏడాది తర్వాత. సో ఈ ఏడాది ముందే ఎలక్షన్స్ వస్తున్నాయనే ఉద్దేశంతో క్లాస్ మీరు జూన్ లో ఈ తీర్మానం చేశారు. జూలైలో అక్కడ మొత్తం కోర్టులో మొత్తం సెటిల్మెంట్ చేసుకున్నారు. అంటే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ ఇయర్, అందుకోసమనే ఎన్నికలు వచ్చే లోపల ఓడిపోతాం అనేటువంటి దాని మీద ఈ మొత్తం సెటిల్మెంట్లకు సంబంధించినటువంటి వ్యవహారం అనేది నేను చెప్తున్నా. రెండవది ఏంటి అంటే, ఈ విధంగా లిటిగేషన్ ఉన్నటువంటి ఆస్తులు గిన స్వామివారి పేరుతో గిన రాస్తే దాంట్లోకి, ఆ లిటిగేషన్ లోకి టీటీడీ స్వామివారు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వాటితోనే సరిపోయింది. అందుకోసమనే ఈ రూల్ పెట్టుకున్నారు. ఏదైనా సరే బహిరంగ ప్రకటన చేసి లీగల్ గా ఏమైనా ప్రాబ్లం ఉన్నాయో చూసుకొని అప్పుడు మాత్రమే అలాంటి విరాళాలని, అలాంటి బహుమతుల్ని స్వీకరించేదానికి అవకాశం ఉంది. ఆ రూల్ ఉంది. ఆ రూల్ ఉన్నప్పుడు ఎందుకు బ్రేక్ చేశారు? కారణం ఏంటి అని అంటే, హడావుడిగా రవికుమార్ దగ్గర నుంచి ఆ 14 కోట్ల రూపాయల ఆస్తులు ఏదో స్వామివారికి రాసి ఇచ్చామనేటువంటి పేరుతో మొత్తము లోక్ అదాలత్లో కేసు సెటిల్మెంట్ కోసం చేసినటువంటి హడావుడి. ఇది ఖచ్చితంగా టీటీడీ బోర్డు చైర్మన్ కు సంబంధం లేకుండా టీటీడీలో ఎలా తీర్మానం చేస్తారు, టీటీడీలో ఎలాగ అసలు ఈ ఎజెండా కింద పెడతారు, ఎలా చర్చిస్తారు, ఎలా తీర్మానం చేస్తారు, ఇది ఒకటి చైర్మన్ కి ఖచ్చితంగా తెలిసే జరిగినటువంటి అంశం. రెండవది, అసలు రూల్ ప్రకారంగా మీరు నెయ్యి ఎలా వస్తుందని ఇప్పుడు వాళ్ళకి పాపం, ఇప్పుడు వాళ్ళకి తెలియదేమోనండి, తెలియకపోవచ్చు కొంతమందికి. ఇప్పుడు కుర్రోళ్ళకే నెయ్యి ఎలా వస్తుంది అంటే, ఇళ్లలో మజ్జిగ చిలకటము ఇలాంటి విషయాలు చాలా మంది మనం చిన్నప్పుడు చూసాం. పాపం ఇప్పుడు తెలియదు. వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తా ఉండుండొచ్చు, ఆయన పొలాల్లో డిబేట్లు చేస్తా కూడా నేను చూశాను. మీరు గమనిస్తే పాలని కాసిన తర్వాత, పాలన తోడు పెడితే, పెరుగైన తర్వాత, పెరుగును చిలికిన తర్వాత, ఆ చిలికిన క్రమంలో వెన్నపూస వస్తుంది, వెన్నపూస కాస్తే నెయ్యి అవుతుంది. ఇది ప్రొసీజర్. అంటే దీనికి మూలం ఎక్కడుంది? పాలల్లో ఉంది. పాలే లేకుండా మీరు వెన్నపూస కొనవచ్చు, పాల ఉత్పత్తితో సంబంధం లేకుండా అని ఒక ఆర్డర్ ఇచ్చారు అని అంటే బుర్రున్న వాళ్ళు ఎవరన్నా ఇస్తారా? అంటే కుంభకోణం చెయ్యటానికి, అవినీతికి పాల్పడటానికి, అలాంటి డైరీలకు అసలు మీకు పాలే సంబంధం లేదు, మీరు ఎక్కడైనా ఎలా అయినా తయారు చేయండి, కెమికల్స్ ద్వారాగా తయారు చేయండి, మాకు నెయ్యి రూపంలో ఉంటే చాలు అనేటువంటి విధంగా ఈ రోజున తీసుకొచ్చి ఈ విధంగా కల్తీకి సంబంధించినటువంటి నెయ్యిని వాడారు అంటే ఇంతకన్నా అపవిత్రమైనటువంటి చర్య ఇంకేముంటది? ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తాను రాజు గారు. మీరు గమనించండి, వెంకటేశ్వర రెడ్డి గారు తెలుసుకోవాల్సినటువంటి అంశము, వైవి సుబ్బారెడ్డి గారు వేసిన కేసు ప్రకారంగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా సిబిఐ దర్యాప్తు జరుగుతుంది. సిబిఐ గాని, సిట్ గాని, పోలీసులు గాని
ఏ దర్యాప్తు సంస్థ అయినా దర్యాప్తు చేసేటువంటి క్రమంలో ఏం దర్యాప్తు జరుగుతుంది, ఎలా దర్యాప్తు జరుగుతుంది, ఏ నిందితులు విచారిస్తున్నారు, ఏ సాక్షులను విచారిస్తున్నారు, అదే విధంగా దీంట్లో కీలకమైనటువంటి ఫిర్యాదుదారుగా ఉన్నటువంటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఎలా అనుమానాస్పదంగా మృతి చెందాడు అనేటువంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా చర్చలు జరుగుతాయి. Yes. ఎప్పుడు జరుగుతాయి, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా జరుగుతాయి. ఇది దర్యాప్తు జరిగేటువంటి క్రమంలో జరిగేటువంటి చర్చ తప్ప కోర్టులో విచారణ జరిగేటువంటి సమయంలో చర్చ కాదు. ఇది దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసేటువంటి క్రమంలో చేసేటువంటి చర్చ. కాబట్టి ఈ చర్చలన్నీ జరుగుతాయి. దీంట్లో ఎలా జరుగుతుంది దర్యాప్తు, సరైన రీతిలో వెళ్తుందా, కేవలం ఉద్యోగుల్ని కింది స్థాయి వాళ్ళని మాత్రమే నిందితులుగా చూపించాలనుకుంటున్నారా, కీలకమైన నిర్ణయాలు చేసినటువంటి చైర్మన్లని ఖచ్చితంగా నిందితులు దోషులుగా తేల్చేటువంటి ప్రయత్నం సిట్టు దర్యాప్తు చేస్తుందా లేదా, అసలు సిట్టు దర్యాప్తు సరిగ్గా ఉందా లేదా, సిట్టు దర్యాప్తు సరిగ్గా లేకపోతే కూడా ఈ విధమైనటువంటి సరిగ్గా లేదు అనేటువంటి అంశాలను కూడా ఖచ్చితంగా మనం చర్చిస్తాం. ఖచ్చితంగా చర్చలు జరుగుతాయి. ఇది సబ్ జుడిస్ కాదు, సబ్ జుడిస్ కాదు అనేటువంటి విషయం వెంకటేశ్వర రెడ్డి గారు తెలుసుకోవాలి. ఓకే, గుడ్ సార్, గుడ్. లక్ష్మీకాంత్ గారు 1 minute సార్, క్లోజ్ చేయండి, టైం అయిపోతుంది నాకు తొందరగా. సార్ ఇక్కడ